హాయ్ పిపిఎన్ న్యూస్ వరల్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. వార్తలు వివరాలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ హ్యాండ్బాల్. యలమంచిలిలో క్రీడల అభివృద్ధి ధ్యేయంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సొంత నిధులతో పూడిమడకలో బీచ్ హ్యాండ్బాల్. విశిష్ట అతిథి ఉత్తరాంధ్ర వ్యవహారాల జిల్లాల ఇన్ఛార్జ్ సుందరపు సతీష్ కుమార్ చేతుల మీదుగా బీచ్ హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభించడం జరిగింది. శరీర సౌష్ఠవానికి, ఆరోగ్యానికి క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమని, ముఖ్యంగా యువత ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో పోటీ పడి నేషనల్, ఇంటర్నేషనల్ సత్తా చాటాలని సతీష్ కుమార్ గారు పిలుపునిచ్చారు. అలాగే పూడిమడక అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జనవరి 4, 2025 శనివారం రాష్ట్ర స్థాయి బీచ్ హ్యాండ్బాల్ పోటీలు సతీష్ కుమార్ చేతుల మీదుగా టాస్ వేసి ప్రారంభించారు. జనవరి 5, 2025 రెండవ రోజు ఆట ముగిశాక గెలిచిన వారికి రాష్ట్ర స్థాయి కప్పు సతీష్ కుమార్ గారు ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్బాల్ నుంచి వచ్చిన అఫీషియల్స్ అందరికీ, తర్వాత క్రీడాకారులకి, నా పూడిబడి ప్రజానీకానికి అందరికీ నా ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారికి ఒక కళ ఉంటుంది, పూడిమడకని ఎలాగైనా సరే అభివృద్ధి చేయాలని. అందులో భాగంగా ఇప్పుడు హ్యాండ్బాల్ ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని చూసినా కొంతమంది అన్నా మారుతారు, ప్లేయర్స్ అవుతారని. మేమన్నా కూడా హ్యాండ్బాల్ ప్లేయర్సే. ఇది వరల్డ్లోని ఫాస్టెస్ట్ గేమ్, దీనికంటే ఫాస్ట్ ఇంకోటి ఉండదు. ఇది కొద్దిగా హార్డ్గానే ఉంటుంది, మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత ప్లేయర్స్ అందరూ కూడా చక్కగా ఆడండి, ఏ అలవాట్లకు లోన్ అవ్వద్దు. మాతో ఆడిన వాళ్ళందరూ, అలవాటు లేని వాళ్ళందరూ ముందుకు వచ్చారు, ఉన్న వాళ్ళందరూ కూడా అదే ప్లేస్లో ఉండిపోయారు. మీరు అలవాట్లు కానీ చేసుకోకుండా ఉంటే ఈ గేమ్ వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు నేను ఇంత లావైనా సరే ఫిట్నెస్ ఉంది అంటే కారణం హ్యాండ్బాల్ ఆడడం వల్లే. తర్వాత ఈ మొత్తం ఈవెంట్ అంతా చేస్తున్న మా రామదాసానికి, మా గోపి గారికి, అందరికీ, ఇక్కడ బాబునాయుడు గారికి, మా తమ్ముడు ప్రవీణ్, బాబునాయుడు సర్పంచ్ గారు, అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బీచ్ హ్యాండ్బాల్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సుందరపు సతీష్ కుమార్ గారికి మా పూడిమడక గ్రామస్తుల తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే నిజంగా ఈ కార్యక్రమానికి ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం అనేది, ఇప్పటివరకు మనం క్రికెట్ చూసాం, వాలీబాల్ చూసాం, ఇదే మనం ఇక్కడ గేమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒలింపిక్స్ లో కూడా ఉందట. మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఆయన కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఆడారట, ఇప్పటివరకు మనకు తెలియదు. అంటే సతీష్ కుమార్ గారు కూడా చాలా మంచి ప్లేయర్స్ అనమాట. మనకి అలాగే ఉంటారు కానీ మంచి ప్లేయర్స్. ప్రెస్ వాళ్ళు అలాగే కోరుతున్నాం. అలాగే ప్రెస్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం కోరుతున్నాం. సూర్య గారికి, శర్మ గారికి వేటి మీద రావాలని కోరుతున్నాం. సతీష్ గారు మనకి ఎప్పుడు సంతోషంగా, అందరితో సంతోషంగా ఉంటారు. అది ఈ గేమ్స్ లో కూడా మంచి ప్లేయర్. ఇలాంటి కార్యక్రమం నిజంగా మా పూడిమడకలో పెట్టడం అనేది విశాఖ జిల్లాలో కాదు, ప్రజెంట్ అయితే ఇక్కడ ఏ జిల్లాలో జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు మా గ్రామస్తుల తరఫున, మా నాయకుల తరఫున పేరు పేరున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఈనాటి కార్యక్రమానికి కూడా వేరే మీద కోరుతున్నాం. సంజయ్ సార్ గారు, బాబీ గారు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు మన రాష్ట్రం తరఫున నలుమూల నుంచి వచ్చే ఈరోజు పూడిమడక గ్రామంలోని ఇటువంటి కార్యక్రమానికి నిర్వహించడానికి ముందు ఇక్కడ ఇంతటి ఆలోచన కలిసినటువంటి మన సుందరపు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మన ఎమ్మెల్యే గారికి. అలాగే ఈరోజు
మనం అంతా కూడా చాలా సంతోషకరమైన అంశం. ఎందుకంటే గ్రామంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే పెద్ద ఎత్తున మన గ్రామం అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నారు, మరి ఈరోజు హాజరు కాకపోయినప్పటికీ మన విజయ్ కుమార్ గారు స్వయాన అన్ని అయినటువంటి సుందరపు సతీష్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన దినం. అయితే అలాగే మండలం నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు అలాగే రేపు ఈ 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పటికీ కూడా ఫామ్ పోలేదని చెప్తున్నారు సారు. సర్పంచ్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరంతా వెనక్కి కూర్చోండి ఫస్ట్. మీరు కూడా ఇక్కడికి వచ్చాను తొందరగా. సంతోష్ भैया ले ले भैया सर लेकिन भैया के लेकिन भैया सर लेकिन भैया సంతోష్ ఇక్కడ